గరీబోళ్ళకి పిల్లలను పెంచుకునే అవకాశం లేకుంటే పిల్లలను కనొద్దు, వాళ్ళకి జీవితంలోకి తెచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు అని చెప్పి మస్తు మంది బిలీవ్ చేస్తారు. నేను కూడా మొన్నటిదాకా అదే బిలీవ్ చేస్తుండే అంటిల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బాట్ అనదర్ యాంగిల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు గరీబోళ్ళు గరీబ్ ఎందుకుంటారు? ఎవ్వరు కూడా కావాలని అమ్మ నేను గరీబ్ ఉంటా అని గరీబ్ ఉంటారు. దే ఆర్ గరీబ్ బికాస్ ఆఫ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ క్యాపిటలిజం, ఎక్స్ప్లాయిటేషన్, లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూర్, అలాంటి రీజన్స్ వల్ల వాళ్ళు గరీబ్ ఉంటారు. వాళ్ళు గరీబ్ ఉన్నారని చెప్పి యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ పేరెంట్హుడ్, యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్ అట్లా అని చెప్పేసి దట్ ఈస్ విక్టిమ్ బ్లేమింగ్ అగైన్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ సైడ్ ఆఫ్ ప్రివిలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ గరీబ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు జెన్యున్లీ వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఫ్యూచర్ ఇద్దాం అనుకుంటున్నారు, మంచిగా పెంచుకుందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎట్లనో అట్లా చేసి వాళ్ళని పెంచుకుంటారు, లోన్లు తీసుకొని ఇట్లా చేసి అట్లా చేసి మంచి ఫ్యూచర్ ఇస్తారు. అదే ఇంకొక సైడ్ రిచ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క రిసోర్స్ ఉంది కానీ వాళ్ళ పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు, ప్రేమ ఇవ్వలేకపోతున్నారు, ఎఫెక్షన్ ఇవ్వలేకపోతున్నారు, అవన్నీ ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ పేరెంట్స్ మెంటల్ హెల్త్, ఆ పిల్లల మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. లైక్ వాళ్ళ జీవితం చక్కగా ఏమంటారు, జీవితంలో ఇవన్నీ చక్కగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ లవ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అయితే నేను ఏమంటున్నా అంటే జస్ట్ బికాస్ ఒక మనుషులు గరీబ్ ఉన్నారు అని చెప్పేసి మనం ఈ స్టేట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది పాస్ చేయలేము. దట్ గరీబోలు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ పేరెంట్హుడ్, గరీబోలు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్. ఎందుకంటే ఐ నో పైసలు చాలా అవసరం, పిల్లలను పెంచుకోనికి పైసలు కావాలి, కానీ గట్లని చెప్పి అసలు గరీబోళ్ళకి పిల్లలను కనే హక్కే లేదు అని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు గరీబ్ కావాలని లేరు, అది మన సిస్టమ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారు, ఈ క్యాపిటలిజం వాళ్ళు ఉన్నారు, ఈ ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళు ఉన్నారు. అంతేగాని యూ కెనాట్ బ్లేమ్ ద విక్టిమ్ టు నాట్ హ్యావ్ కిడ్స్